హే హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే ఈరోజు దేశీ డిస్టిక్ అయితే వచ్చాను. ఇక్కడ రెస్టారెంట్ ఉంటే అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దామని అయితే వచ్చాను. ఇక్కడైతే మనకు బాహుబలి మండి ఇవన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయంట. సో ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకు టీ బంకు, ఆ పక్కనేమో పానీపూరి బండి అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. అదేవిధంగా కామెడీ జోకులు ఇవన్నీ అయితే రాసి ఉన్నారు. ఇక్కడ మెన్యూ చూస్తే మనకు యాపటైజర్స్, వెజ్ చికెన్ యాపటైజర్స్, స్నాక్స్, దోశ, ఇడ్లీ, వడ ఇటువంటివి, మండీస్ ఉన్నాయి, బిర్యానీస్. ఇక్కడ మనకు మండీ స్పెషల్ ఉన్నట్టుంది. మనకి ఇండియానాపోలిస్లో మండీ నేను ఎక్కడ చూసినట్టు గుర్తులేదు నాకు. అదేవిధంగా తండూరీస్ ఉన్నాయి. అన్ని రకాల ఐటమ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ చూడండి పక్కనే పానీపూరి బండి, దాంతోపాటు ఇక్కడ కేక్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మొత్తం మీద అయితే చాలా రకాలు అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ మనమైతే ఈరోజు ఇది వచ్చేసి చికెన్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో చికెన్ నూడిల్స్ ప్రజెంటేషన్ అంతా అయితే బాగానే ఉంది. సో చికెన్ నూడిల్స్ మా వరుణ్ ఆర్డర్ చేసుకున్నాడు. సో వాడిని టేస్ట్ చేయమని అయితే చెప్పాను. కలర్ఫుల్గా అయితే ఉంది, బట్ ఎట్లుందంటే బాగుందని చెప్తున్నాడు వరుణ్. అదేవిధంగా ఇక్కడ మనకు స్పెషాలిటీ వచ్చేసి థాలీ. సో నేను ఇక్కడ మనం ఇండియానాపోలిస్లో థాలీ ఏమి ఆర్డర్ చేసామో గుర్తులేదు, బట్ ఇక్కడైతే థాలీ కూడా ఉంది. ఇక్కడ నాన్ వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేశాము. 2 నాన్ వెజ్ కర్రీస్ ఇచ్చారు, పప్పు అవి అయితే ఇచ్చారు. ఇక్కడ వెజ్ కర్రీస్కి వచ్చేసి 2 వెజ్ కర్రీసు, పప్పు, రసము, చట్నీ, ఒక సమోసా, వైట్ రైసు, నాన్స్ ఇచ్చారనమాట. సో మనకు పెద్ద రేట్ ఏం లేవన్నమాట. థాలీ నాన్ వెజ్ థాలీ $13-14 ఉన్నట్టుంది, అది $11-12 ఉన్నట్టుంది. సో మనకు వర్త్ అనమాట. థాలీస్ వచ్చేసి నాకైతే వర్త్ అనిపించినాయి. అదేవిధంగా చికెన్ నూడిల్స్ కూడా ఓకే, పెద్ద రేట్ అయితే ఏమి లేవు. సో ఒక చిన్న మండీ అయితే ఆర్డర్ చేసుకున్నా నేను. సో మండీలో మనకు చికెన్ పీస్ అయితే లెగ్ పీస్ అయితే ఇచ్చినారు. సో దాన్ని ఫ్రై చేసి ఇచ్చినారు. ఈ మైనైజ్ అయితే ఎందుకు ఇచ్చినారో నాకైతే అర్థం కాలేదు. అదేవిధంగా శాలన్ అంటే ఏదో కొద్దిగా వెరైటీగానే ఉంది, అది టేస్ట్ చేసి అయితే చూడాలి. సో ఈ మైనైజ్ మరి వెన్న లేదని అది ఇచ్చినారా ఏందైతే తెలియదు. సో మనకు ఇక్కడ రైస్ మీద క్యారెట్, కీరా అయితే పెట్టి ఇచ్చినారు. సో ఇక్కడ మనకు రైస్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో మిక్సప్ చేసినట్టయితే ఉందన్నమాట మనకు. సో ఇది తినేదానికి టేస్ట్ చేసి అయితే చూసాము మనము, బాగానే ఉందన్నమాట. సో మనకు చికెన్ మొత్తం ఇదేదో ఫ్రై చేసినట్టు ఉందన్నమాట. సో దీంతో మిక్సప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే పర్వాలేదు. 1 టైం మనము ఆర్డర్ చేసుకోవచ్చు. సో నాకు అనిపించింది ఈ చికెన్ వచ్చేసి మనకు ఇట్లా ఫ్రై చేసే బదులు దాన్ని చికెన్ గ్రిల్ చేసి పెడితే ఇంకా బాగుండు అనిపించింది. అది గైస్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, సీ యూ ఇన్ అనదర్ లాస్ట్.